హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని నేర్చుకుంటాం. ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నుంచి ఏ విధంగా ప్రశ్నలు రావటానికి అవకాశం ఉందో ఇప్పుడు మనము కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఓకేనండి, చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. డాష్ యువర్ సిస్టర్ అండ్ బ్రదర్ బీన్ గెటింగ్ ఎలాంగ్. సో ఈ సెంటెన్స్ని చూసినప్పుడు మనకేం అర్థమవుతుంది చూడండి, క్వశ్చన్ మార్క్ అంటే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని మనకు అర్థమవుతుంది. ఓకేనండి, అదొక పాయింట్. సో అప్పుడు మనకి ఏమవుతుంది ఆన్సర్ చూడండి, హ్యావ్ అవుతుందా, హ్యాజ్ అవుతుందా, వర్ అవుతుందా? అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్కి ముందర మనము హెల్పింగ్ వెర్బ్ రాసుకుంటాం. సో ఇప్పుడు హ్యావ్ రాసుకోవాలా, హ్యాజ్ రాసుకోవాలా, వర్ రాసుకోవాలా అంటే, సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ సబ్జెక్ట్ని గమనిద్దాం. యువర్ సిస్టర్ అనేది ఒక సబ్జెక్టు, బ్రదర్ అనేది మరొక సబ్జెక్టు. అంటే టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటే అటువంటి సందర్భంలో మనము ఫ్లూరల్ హెల్పింగ్ వెర్బ్ని తీసుకోవాలి. ఓకేనండి, ఈ రెండు కూడా యువర్ సిస్టర్ అనేది ఒక సబ్జెక్టు, బ్రదర్ అనేది మరొక సబ్జెక్టు. అంటే సిస్టర్ బ్రదర్ వేరు కదా, అంటే టూ సబ్జెక్ట్స్ లేదా టూ నౌన్స్ డిఫరెంట్ కాబట్టి మనం ఫ్లూరల్ హెల్పింగ్ వెర్బ్ని తీసుకుంటాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ ఏ అనేది రైట్. ఇప్పుడు మనము సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. వాసు లుక్స్ రియల్లీ టైర్డ్ డాష్. చూడండి, హీ వర్క్ ఆల్ నైట్ అని. ఇది ఏ సెంటెన్స్ అని అర్థం చేసుకోవాలి మనము, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని అర్థం చేసుకోవాలి. ఓకేనండి, సో ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, వాసు లుక్స్ రియల్లీ టైర్డ్ అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఏదైనా ఒక యాక్షన్ జరిగి దానికి ప్రతిఫలం గనక మనం చూస్తే అటువంటి సందర్భాలలో ఆ సెంటెన్సెస్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకుంటాం. ఏ విధంగా చూడండి, హీ వర్క్ ఆల్ నైట్ అంటే అతడు వర్క్ చేయటం వల్ల ఏమయ్యాడు, టైర్డ్ అయ్యాడు. అంటే ఒక యాక్షన్ జరిగి దానికి ప్రతిఫలం అనేది ఆగపడితే ఆ సెంటెన్సెస్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకుంటాం. సో కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఏ ఆప్షన్ రైట్ అవుతుందో చూడండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, యాజ్ హీ బీన్ వర్కింగ్, ఈ హ్యాస్ బీన్ వర్కింగ్, ఈ హ్యాస్ వర్క్డ్. అంటే ఇక్కడ చూడండి, ఇదేమో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇదేమో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనండి, ఇదేమో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు అంటే ఆన్సర్ ఏ అనేది రైట్. ఓకేనండి, సో అంటే యాజ్ హీ బీన్ వర్కింగ్ ఆల్ నైట్. సో దీన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని నేర్చుకునేటప్పుడు అప్పుడు మీరు ఈజీగా దీనిని అర్థం చేసుకోవచ్చు. ఓకేనండి, సో అది. తర్వాత థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. షీ డాష్ వర్క్ రీసెంట్లీ. ఓకేనండి, చూడండి, షీ డాష్ వర్క్ రీసెంట్లీ. సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, రీసెంట్లీ, లేట్లీ అనే పదాలు వస్తే ఆ సెంటెన్సెస్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవాలి. ఓకేనండి, సో కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, హ్యాస్ వర్క్డ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, వాజ్ వర్కింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, యాజ్ బీన్ వర్కింగ్ అనేది ఏ టెన్స్ అవుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ సి అనేది రైట్. ఓకేనండి, తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఐ డాష్ వర్క్ ఇన్ దిస్ కంపెనీ సిన్స్ 1985 నుంచి నేను ఈ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాను. అంటే యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయింది, ఇప్పటికీ కొనసాగుతూ ఉంది కాబట్టి మనము దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకుంటాము. సో ఇక్కడ క్లూ వర్డ్స్ చూడండి, సిన్స్ అనేది, ఫర్ అనేది మనం టైంని తెలియజేసే సందర్భంలో రాసుకుంటాం. సిన్స్నేమో పాయింట్ ఆఫ్ టైంని తెలియజేసే సందర్భంలో, ఫర్నేమో పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేసే సందర్భంలో రాసుకుంటాం. ఇప్పుడు మనము ఆన్సర్లోకి వద్దాం. చూడండి, అప్పుడేమవుతుంది ఆన్సర్ అంటే ఆన్సర్ బి అనేది రైట్ అవుతుంది. ఓకే, హ్యావ్ బీన్ వర్కింగ్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ సిన్స్ 1985. సో అది. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వద్దాం. హౌ లాంగ్ డాష్ వర్క్ షీ ఇన్ ద గార్డెన్. సో ఈ సెంటెన్స్ కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే హెల్పింగ్ వెర్బ్ అనేది సబ్జెక్ట్ ముందర మనం రాసుకోవాలి. రెండోది
హౌ లాంగ్ అని వస్తే దానిని ఎక్కువగా మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోను ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకుంటాం. ఓకేనండి. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. యాజ్ షీ వర్క్డ్ అవుతుందా అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో అవుతాయి. షీ హాస్ బీన్ వర్కింగ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అసర్టివ్ సెంటెన్స్లో ఉంది. యాజ్ షీ బీన్ వర్కింగ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమి రావాలి, ఆన్సర్ సి అనేది రైట్ అవుతుంది. ఓకేనండి. సో ఈ విధంగా మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నుంచి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్ అంటాం. ఇక్కడ మనము పర్సన్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఐ, వి, యు, దేకి హ్యావ్ బీన్ రాసుకున్నాం. థర్డ్ పర్సన్ సింగులర్స్కి హీ, షీ, ఇట్కి హ్యాస్ బీన్ రాసుకున్నామండి. ఓకే, ఇప్పుడు మనము యూసేజ్ చూద్దాం. చూడండి ఇక్కడ టు డినోట్ అన్ యాక్షన్ దట్ బిగాన్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈ స్టిల్ గోయింగ్ ఆన్. ఏదైనా ఒక యాక్షన్ గతంలో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ కూడా రన్నింగ్లో ఉంటే కంటిన్యూషన్లో ఉంటే అటువంటి యాక్షన్స్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకుంటాము. సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ని చూద్దాం. చూడండి. షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. ఆమె గత 2 నెలల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంది. అంటే ఇక్కడ యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేసింది అనంటే 2 నెలల క్రితం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆ యాక్షన్ కంటిన్యూషన్లో ఉందా లేదా అనంటే యాక్షన్ అనేది కంటిన్యూషన్లో ఉంది. స్టిల్ షీ హాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే ఇంకా ఆమె నేర్చుకుంటూ ఉంది. అంటే ఇక్కడ యాక్షన్ అనేది ఆగిపోలేదండి, ఇంకా కంటిన్యూషన్లో ఉంది. సో ఇక్కడ చూడండి, ఫర్, సిన్స్ అనే పదాలు మనకి డ్యూరేషన్ని తెలియజేస్తూ ఉంటాయి, అంటే కాలాన్ని తెలియజేస్తూ ఉంటాయి. అంటే 2 నెలల నుంచి అనే కాలాన్ని మనకి ఇక్కడ ఫర్, సిన్స్ అనే పదాలు డ్యూరేషన్ తెలియజేస్తాయని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి. తర్వాత మనము సెకండ్ సెంటెన్స్ చూద్దాం. జెసికా హ్యాస్ బీన్ రీడింగ్ ద బుక్ సిన్స్ 10 AM. జెసికా 10 AM నుంచి బుక్ చదువుతూ ఉంది. అంటే 10 AMకి స్టార్ట్ చేసింది, ఇంకా ఆ యాక్షన్ అనేది కంటిన్యూషన్లో ఉంది. అంటే ద యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. అక్కడ ఆ యాక్షన్ అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. సో ఓకేనండి. ఈ విధంగా ఏదైనా ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్లో కూడా కంటిన్యూషన్లో ఉంటే అటువంటి యాక్షన్స్ని మనం ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకుంటాము. థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మనం గమనించాలి. చూడండి, సబ్జెక్టు హ్యాస్ బీన్ V1 ప్లస్ ING అనేది మనకి ఇక్కడ ఈ యొక్క సెంటెన్సెస్ అనేవి స్ట్రక్చర్ ప్రకారంగా రాసుకుంటాము. ఓకేనండి. ఇప్పుడు మనము థర్డ్ సెంటెన్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ గుంటూర్ సిన్స్ 1990. ఇక్కడ యాక్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, 1990లో స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఇంకా ఆ యాక్షన్ అనేది కంటిన్యూషన్లో ఉంది. ఈ విధంగా ఏదైనా ఒక యాక్షను పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్లో కూడా కంటిన్యూషన్లో ఉంటే అటువంటి యాక్షన్స్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకుంటాము. సో ఇక్కడ చూడండి, సిన్స్ పాయింట్ ఆఫ్ టైంని తెలియజేసే సందర్భంలో రాసుకుంటాము. ఫర్ని పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేసే సందర్భంలో రాసుకుంటాం. వీటిని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో నేర్చుకున్నాం. వీటిని ఫర్, సిన్స్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో నేర్చుకున్నాం. ఓకేనండి. సో ఇప్పుడు మనము ఈ ఫస్ట్ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్లోకి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి, డబుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి కన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనము ఫస్ట్ సెంటెన్స్ని నెగిటివ్లోకి, ఇంట్రాగేటివ్లోకి, నెగిటివ్ ప్లస్ ఇంట్రాగేటివ్లోకి, డబుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి కన్వర్ట్ చేసామండి. ఏ విధంగా కన్వర్ట్ చేసామో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్లోకి కన్వర్ట్ చేయటం అంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత మనము నాట్ అనేది యాడ్ చేస్తే అది నెగిటివ్ సెంటెన్స్లోకి కన్వర్ట్ అవుతుంది. సో కాబట్టి చూడండి, షీ హ్యాజ్ అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ అనేది యాడ్ చేసాం, బీన్ అనేది తర్వాత మనము రాసుకున్నాము. సో అంటే
ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి బీన్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది కాబట్టి మనము ఓకేనండి ఈ నాట్ తర్వాత బీన్ అనేది రాసుకోవాలి. తర్వాత ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో చూడండి. సో ఇప్పుడు మనం హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్కి ముందర రాసుకుంటే అది ఏ సెంటెన్స్ కింద కన్వర్ట్ అవుతుంది అని అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు హ్యాజ్ షీ. ఓకేనండి. సో మనకి బీన్ అనేది అడిషనల్గా ఉంది కాబట్టి ఈ బీన్ అనేది అక్కడే ఉంచేసాం. ఓకేనండి. ఓన్లీ హ్యాజ్ మాత్రమే సబ్జెక్ట్కి ముందల మనం రాసుకున్నాం. సో అప్పుడు హ్యాజ్ షీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. ఆమె గత 2 నెలల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉందా? ఓకేనండి, ప్రశ్నిస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే హ్యాజ్ అనే దాన్ని సబ్జెక్టుకు ముందర రాసాం, బీన్ అనే దాన్ని సబ్జెక్టు తర్వాత రాసుకున్నాం. అంటే ప్రతి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనము ఇదే రూల్ని ఫాలో అవ్వాలి. ఓకేనండి. సో ఇది తర్వాత మనము నెగిటివ్ ప్లస్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఏం చేయాలి అని అంటే, సో ఇది పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కదా, ఈ పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి మనము నాట్ అనేది యాడ్ చేస్తే అది ఏ సెంటెన్స్ కింద కన్వర్ట్ అవుతుంది? నెగిటివ్ ప్లస్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి, హ్యాజంట్ అంటే ఇక్కడ హ్యాజ్కి నాట్ అనేది మనము యాడ్ చేసాం. సో హ్యాజంట్ షీ బీ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. ఆమె గత 2 నెలల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేదా? ఓకేనండి. సో ఈ విధంగా ఇప్పుడు మనము ఈ పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని మనము డబల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి కన్వర్ట్ చేద్దాం. అంటే డబల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, సో డబల్ హెచ్ వర్డ్ అనేది రాసుకుంటే అది డబల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో కాబట్టి ఈ పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి మనము వేర్ అనే డబల్ హెచ్ వర్డ్ రాసినప్పుడు దానికి ముందల ఓకేనండి, అంటే హెల్పింగ్ వర్బ్కి ముందల మనము వేర్ అనే పదాన్ని రాసినప్పుడు అది డబుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు చూడండి, వేర్ హ్యాస్ షీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. ఎక్కడ ఆమె గత 2 నెలల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంది? సో ఈ విధంగా మనము కన్వర్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క నెక్స్ట్ యూసేజ్ చూద్దాం. చూడండి, ఇట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ వితౌట్ ఎంపసైజింగ్ డ్యూరేషన్. అంటే కాలాన్ని తెలియజేసే పదాలు ఫర్ సిన్స్ లేకుండా కూడా మనము సెంటెన్సెస్ని ఏ విధంగా రాసుకోవచ్చో చూద్దాం. అంటే మనము ఫర్ సిన్స్కి బదులుగా లేట్లీ, రీసెంట్లీ అనే పదాలను ఉపయోగించి మనం సెంటెన్సెస్ అనేవి ఇక్కడ ఫ్రేమ్ చేస్తాం. సో చూద్దాం. రీసెంట్లీ మనీ హ్యాస్ బీన్ రన్నింగ్ ఎవ్రీడే. సో ఇక్కడ రీసెంట్లీ ఓకేనండి, లేట్లీ అనే పదాలు మనకి ఏ అర్థాన్ని తెలియజేస్తాయంటే ఇటీవల అనే అర్థాన్ని మనకి ఇస్తాయి. ఇప్పుడు మనం ఫస్ట్ సెంటెన్స్ చూద్దామండి. రీసెంట్లీ మనీ హ్యాస్ బీన్ రన్నింగ్ ఎవ్రీడే. ఇటీవల మనీ ప్రతిరోజు రన్నింగ్ చేస్తూ ఉన్నాడు. ఓకేనండి, అంటే ఇక్కడ మనము ఫర్ సిన్స్ అనే డ్యూరేషన్ తెలియజేసే పదాలు లేకుండా ఈ రీసెంట్లీ, లేట్లీ అనే పదాలతో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని రాసుకుంటున్నాము. ఓకేనండి. సో ఇప్పుడు మనము సెకండ్ సెంటెన్స్ చూద్దామండి. షీ హ్యాస్ బీన్ వాచింగ్ టూ మచ్ టెలివిజన్ లేట్లీ. ఇటీవల ఆమె ఎక్కువగా టెలివిజన్ వాచ్ చేస్తూ ఉంది. ఓకేనండి. సో ఈ విధంగా మనము ఫర్ సిన్స్ లేకుండా కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని రాసుకోవచ్చు. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క నెక్స్ట్ యూసేజ్ చూద్దామండి. చూడండి, ఇక్కడ ఇట్ ఆల్సో బి యూజ్డ్ టు టాక్ అబౌట్ అన్ యాక్షన్ దట్ రీసెంట్లీ స్టాప్డ్ అండ్ హ్యాస్ ఎ ప్రజెంట్ రిజల్ట్. అంటే ఏదైనా ఒక యాక్షను రీసెంట్గా స్టాప్ అయిన తర్వాత రిజల్ట్ అనేది మనకు అగపడితే అటువంటి సెంటెన్సెస్ని, యాక్షన్స్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకుంటాము. ఓకేనండి. సో ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ద స్ట్రీట్ ఈజ్ వెట్ బికాస్ ఇట్ హ్యాస్ బీన్ రెయినింగ్. సో అంటే చూడండి, స్ట్రీట్ అనేది ఎందుకు వెట్గా ఉంది? స్ట్రీట్ ఈజ్ వెట్, స్ట్రీట్ అనేది తడిగా ఉంది. బికాస్ ఎందుకంటే ఇట్ హ్యాస్ బీన్ రెయినింగ్,
వర్షం పడినందువలన అంటే ఇక్కడ మనము ఏం అర్థం చేసుకోవాలంటే ఇట్ హ్యాస్ బీన్ రెయినింగ్ అనే సెంటెన్స్ని రీసెంట్లీ స్టాప్డ్ యాక్షన్ కింద మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ ఈ యాక్షన్ అనేది కంటిన్యూషన్లో లేదండి, ఇక్కడ ఈ యాక్షన్ అనేది స్టాప్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ వర్షం పడినందువలన మనకి రిజల్ట్ ఏమొకపడుతుంది ఇక్కడ అనంటే స్ట్రీట్ అనేది వెట్గా ఉందనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ద స్ట్రీట్ ఈజ్ వెట్ అనే దాన్ని మనము రిజల్ట్ కింద తీసుకుంటాము. ఓకేనండి. సో వర్షము పడినందువలన స్ట్రీట్ అనేది వెట్గా ఉంది. ఓకేనండి. సో ఇక్కడ మనము దీనేమో ద స్ట్రీట్ ఈజ్ వెట్ అనేదేమో రిజల్ట్ ఆఫ్ దిస్ యాక్షన్. సో ఇక్కడ ఈ యాక్షన్ అనేది ఇట్ హ్యాస్ బీన్ రెయినింగ్ అనేది యాక్షన్ రీసెంట్గా స్టాప్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి. సో ఇది తర్వాత రెండో సెంటెన్స్ని గమనిద్దాం. ఐ హ్యావ్ బీన్ ఎక్సర్సైజింగ్ దట్ ఈజ్ వై ఐ ఆమ్ సో స్వెట్టీ. ఓకేనండి. సో ఇక్కడ ఐ హ్యావ్ బీన్ ఎక్సర్సైజింగ్, నేను ఎక్సర్సైజ్ చేసినందువలన అంటే ఇక్కడ మనము ఈ యాక్షన్ని రీసెంట్లీ స్టాప్డ్ యాక్షన్ కింద మనము అర్థం చేసుకోవాలా. సో దట్ ఈజ్ వై, అందువలన ఐ ఆమ్ సో స్వెట్టీ, సో నేను బాగా స్వెట్టీగా ఉన్నాను. సో దీన్నేమో మనము రిజల్ట్ కింద తీసుకుంటాము. అంటే ఎందుకు నేను స్వెట్టీగా ఉన్నాను అనంటే ఎక్సర్సైజ్ చేసినందువలన. సో కాబట్టి దీన్ని మనము రీసెంట్లీ స్టాప్డ్ యాక్షన్ కింద తీసుకుంటాము. దీనికి రీజన్గా మనకి ఏమొచ్చింది, రిజల్ట్ అనేది వచ్చింది. ఏంటి, ఐ ఆమ్ సో స్వెట్టీ. సో తర్వాత థర్డ్ సెంటెన్స్ని గమనిద్దాం. యూ డోంట్ అండర్స్టాండ్, నువ్వు అర్థం చేసుకోలేవు. ఎందుకంటే యూ హ్యావ్ నాట్ బీన్ లిజనింగ్, నువ్వు వినలేదు. అంటే ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనము రీసెంట్లీ స్టాప్డ్ యాక్షన్ కింద అర్థం చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఇక్కడ రిజల్ట్ ఏమవుతుంది, యూ డోంట్ అండర్స్టాండ్ అనేది రిజల్ట్గా వస్తుంది. ఓకేనండి. సో ఇది దీన్నేమో రీసెంట్లీ స్టాప్డ్ యాక్షన్ కింద మనం అర్థం చేసుకుంటాము. సో ఇదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో నెక్స్ట్ యూసేజ్ చూద్దామండి. చూడండి, ఇక్కడ బిగినింగ్ విత్ ఫర్ హౌ లాంగ్ అండ్ సిన్స్ వెన్. సో ఇక్కడ ఫర్ హౌ లాంగ్ అండ్ సిన్స్ వెన్ అనే పదాలు వస్తే ఆ సెంటెన్సెస్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవాలి. సరే చూడండి, ఇప్పుడు అంటే స్టార్టింగ్లో సెంటెన్స్ స్టార్టింగ్లో రావాలా ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో. చూడండి, ఇక్కడ సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్. సో ఇక్కడ ఎప్పటి నుంచి పని చేస్తూ ఉన్నావు. ఓకేనండి. సో ఇక్కడ స్టార్టింగ్లో సిన్స్ వెన్ అనేది ఫర్ హౌ లాంగ్ అనే పదాలు మనకు సెంటెన్స్ యొక్క స్టార్టింగ్లో వస్తున్నాయి. సో వీటిని మనము ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో రాసుకుంటాము. సో తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఫర్ హౌ లాంగ్ హ్యాజ్ హీ బీన్ సింగింగ్ ఏ సాంగ్ హియర్. సో ఎప్పటి నుంచి ఇక్కడ పాట పాడుతూ ఉన్నాడు. సో ఈ విధంగా అండి. చూడండి, సెకండ్ సెంటెన్స్ చూడండి. ఫర్ హౌ లాంగ్ యాజ్ హీ బీన్ సింగింగ్ ఏ సాంగ్ హియర్. ఓకే, ఈ విధంగా సెంటెన్సెస్ యొక్క స్టార్టింగ్లో మనకి ఇవి సిన్స్ వెన్ ఫర్ హౌ లాంగ్ అనే పదాలు వస్తాయి. వీటిని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో ఎక్కువగా రాసుకుంటాము. ఓకేనండి.